ఖైరతాబాద్ ఎర్రమంజిల్ జల సౌధ కార్యాలయం ఎదుట ఔట్సోర్సింగ్ ఉద్యోగులు నిరసన చేపట్టారు. 5 నెలలుగా తమకు జీతాలు చెల్లించడం లేదని వాపోయారు. నిరసన కార్యక్రమంలో తెలంగాణ ఔట్సోర్సింగ్ జేఏసీ కమిటీ అధ్యక్షుడు పులి లక్ష్మయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజ్ మహమ్మద్, బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పులి లక్ష్మయ్య మాట్లాడుతూ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు 5 నెలలుగా జీతాలు చెల్లించడం లేదు అని నెలనెలా వారు వారి కుటుంబ సభ్యుల ఖర్చులు, ఇంటి అద్దె ఇంకా అనేకమైన సమస్యలు వారికి నెలకొని ఉన్నాయని తెలియజేశారు. అంతేకాకుండా ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించడం వంటి చర్యలు మానుకోవాలని ప్రభుత్వానికి హితవు పలికారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఔట్సోర్సింగ్ పట్ల ప్రభుత్వం చూపించకపోవడం అన్యాయమని అన్నారు. వెంటనే ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పెండింగ్ జీతాలు అన్ని చెల్లించి వారిని ఆదుకోవాలని, లేనిపక్షంలో రాబోవు కాలంలో ఢిల్లీలో రాహుల్ గాంధీ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తుల ఐక్యత, వారికి జీతాలు తక్షణమే జలమండలిలో గత 5 నెలలుగా జీతాలు రాని పరిస్థితి ఏర్పడ్డది. జలమండలితో పాటు రాష్ట్రంలో కూడా మీరు ఏజెన్సీలతో ప్రభుత్వం కుమ్మెక్కయి మరొకసారి ఏజెన్సీలను తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగా మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగనే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మా డేటా ఎంట్రీ ఆపరేటర్లను 50 మందిని తీసేయడం జరిగింది. డిగ్రీ కాలేజీలో తీసేయడం జరిగింది. మీరు కనుక ఇదే ప్రజాప్రభుత్వం కనుక ఇలా పునరావృతం చేస్తే మాత్రం అతి తొందరలోనే మా ఉద్యోగాలు కోల్పోయినటువంటి మా మిత్రులందరినీ తీసుకొని, మా జీతాలందరినీ తీసుకొని ఖచ్చితంగా ఢిల్లీ కేంద్రంగానే రాబోయే రోజుల్లో ఢిల్లీ కేంద్రంగానే రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో మాత్రం భారీ ఎత్తున రాహుల్ గాంధీ గారి ఇంటి దగ్గరనే మేము ధర్నా ఖచ్చితంగా నిర్వహిస్తాము. ఈరోజు మీరు గిగ్ వర్కర్లకి ఇవాళ ప్రభుత్వ సంస్థల్లో, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసినటువంటి గిగ్ వర్కర్లకు, జొమాటో, స్విగ్గీలో పనిచేస్తున్న వాళ్ళకేమో కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించి మినిమం జీతాలు ఇస్తుంటే, ఇలా మీరు తీసుకొచ్చిన ప్రభుత్వంలో పనిచేసినటువంటి మాకు 5 నెలలు జీతాలు లేకపోతే, ఇలా మాకు ఉద్యోగ భద్రత లేకుండా ఉద్యోగాలు తీసేస్తా అంటే మేము ఏ విధంగా బతకగలుగుతామని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేయాలి. అలాగే మీరు తక్షణమే కనుక ఏ డిపార్ట్మెంట్లో ఉద్యోగం పోయిన వాళ్ళందరినీ కనుక తక్షణమే కనుక మళ్ళీ ఫైల్ రిమూవ్ చేసుకుని మళ్ళీ ఫైల్ పెట్టి వాళ్ళని తీసుకోకపోతే మాత్రం దానికి తగిన చర్యలు మాత్రం తొందరలోనే ప్రజాప్రభుత్వం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే ఇప్పుడు పెండింగ్ ఉన్న జీతాలు 5 నెలల జీతాలని తక్షణమే కనుక ఈ వారం 10 రోజుల్లో రిలీజ్ చేయకపోతే మాత్రం దాని పరిణామాలు కూడా తొందరలోనే ఉంటాయని చెప్పి మేము తెలియజేసుకుంటా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు ఇప్పుడు ప్రజాప్రభుత్వం పేరు పెట్టి రకరకాల వాళ్ళకి అందజేస్తారు, కానీ మాలాంటి చిన్న ఉద్యోగస్తులను మాత్రం ఇప్పటి వరకు మీరు ఎటువంటి సహాయ సహకారం ఉండలేదు. ఇవాళ స్కూల్ ఓపెన్ అయినాయి, 2 నెలలు అయింది స్కూల్ ఓపెన్ చేసి. మేము స్కూల్ ఫీజులు కట్టలేక, ఇంటి కిరాయిలు కట్టలేక ఇవాళ మా తోటి ఉద్యోగస్తులు అందరం కూడా మేము ఆర్థిక బాధలతో అమలవుతా ఉన్నాం. ఈ చర్యల్ని కనుక మీరు వారం రోజుల్లో పునరావృతం కాకపోతే ఖచ్చితంగా ఢిల్లీ కేంద్రంగా రాహుల్ గాంధీ గారి ఇంటి ముందే రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఇంటి ముందు కూర్చొని మా సమస్యను ఢిల్లీలో తేల్చుకుంటామని చెప్పి నేను ఈ మీడియా ద్వారా ప్రజాప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తాను.